బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. గత 2 పర్యాయాలు అధికారంలో ఉండి వరంగల్ పట్టణానికి ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. కానీ ప్రతిపక్ష నేతలు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఇద్దరు బావా బామ్మర్దులు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఎమ్మెల్యే నాయిని విమర్శించారు. ప్రకారం అన్ని ప్రకారంలోకి వెళ్ళి తీసుకొని కూర్చుందాం, చర్చకు రండి. నేను అన్ని తీసుకొని వస్తా, ఒక్కనే వస్తా. నేను ఇంకా 10 మంది రండి కలిసి దాని మీద మీ సాక్షిగా చర్చకు కూర్చుందాం. మేము తెచ్చిన నిధులన్నీ ఈ 2 ఏళ్లల్లా, ఈ 10 ఏళ్లల్లా మీరు తెచ్చిన ఎన్ని చర్చకు కూర్చుందాం. లాగులు దర్శనం అక్కడికి పోతాను అడగటానికి మీరు అడుగుడు ఎక్కడ ఇక్కడ మీ నియోజకవర్గాలకే అడగలేకపోయిండ్రు, చేయలేకపోయిండ్రు. మేము తెచ్చినవి అన్ని కూడా విలేకరుల సమక్షంలో పెడుతున్నాం. మేము తీసుకొచ్చిన జీవోలు చూపిస్తున్నాం. మేము మాట్లాడే ప్రతిది కూడా ఇయ్యాలి వరకు నేను పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదో జీవో కాపీల ఆధారంగా చూపిస్తున్నాం. ఫిజికల్ గా కూడా వర్కులు అయితే తీసుకుపోయి చూపిస్తున్నాం. ఆ వర్కులు అయ్యే కాడ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీరు పెట్టిన ఏమున్నాయా గతంలో అటు తీసుకపోతే టెక్స్టైల్ పార్క్ అని అదొకటి అది అవ్వపడుతుంది. అదేంటిది దాన్ని ఏమంటారు, స్తూపంతిగా పెట్టింది అవ్వపడుతుంది. మళ్ళీ వచ్చిన ఖర్చు ఏంటి పోటైనా అట్టాసందా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే 10 ఏళ్ళు ఉంటుంది. అన్ని మాట్లాడిపోతుంది. ఖమ్మంకు కరీంనగర్ చుట్టుపక్కల సిద్దిపేట వీటికి ఉంటాయి, వరంగల్కు లేకపోతే సిగ్గు అనిపించలేదా? ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి పర్యటనని. ఏదో మేము ఉన్నాం, బతుకున్నాం. టీఆర్ఎస్ పార్టీలో మేము లీడర్షిప్ లో వరంగల్ జిల్లాలో ఇంకా పార్టీ బతుకున్నదని చెప్పుకోవడానికి ఆ దోసుకున్న ఆ ప్రెస్ మీట్ పక్కదాంట్లో పెట్టుకొని 2 కొట్టి మీకు మీరే సపోర్ట్ కొట్టుకోవడం, భజన కొట్టుకోవడం. ఈ బ్లేడ్ బ్యాచ్ పొద్దుగా వెళ్తే అటు ఉంటుంది, ఒకటి ఆంధ్ర సైడ్ అటు తిరుగుతుంటారు బ్లేడ్ బ్యాచ్ అని. మరి ఏంటంటే ఏడ మీటింగ్ అయితే ఆడ పాల్గొంటారు వీళ్ళు 10 మంది. జేబులు కొట్టుకుంటూ తిరుగుతారు, 2 మంది ఎక్కుంటారు కదా ఆడ. ఈ టైపు బ్యాచ్ ఇంకా కూడా బుద్ధి రాకపోతే మున్సిపాలిటీలో బాయే, సర్పంచ్లలో బాయే, గతంలో ఎంపీలలో బాయే. ఇంకా మీకు ఏం మిగిలిందని సిగ్గుసరం లేకుండా ఈ విమర్శలకు పోతున్నారు. మేము పొద్దుగా లేస్తే గెలిచిన తెల్లారి నుంచి మేము పట్టుకొని ఏ విధంగా 4 రూపాయలు తీసుకురావాలన్న ఆలోచనతో పట్టణంలో ఉన్న మేధావులతోటి సంప్రదింపులు జరుపుకుంటూ మన జిల్లాకి ఏం అవసరం ఉన్నాయి, ఏం చేస్తే బాగుపడుతుంది అనే ఆలోచనతో తప్పడంతో మేము పోతున్నాం. ఇవాళ మేము గతంలో అమెరికా పోయినప్పుడు కూడా కబాండం అన్నాం. గెలిచిన 1-2 నెలలకే, గెలిచిన 2-3 నెలలకు చాలా రోజులే ఇంట్లో ఫంక్షన్ ఉన్నదని చెప్పి అందరం కలిసి అమెరికా పోతే దోసుకున్నది దాచుకుంటానికి పోయిందని చెప్పి పెద్ద మంచి అంటాడు. 2-3 నెలలకే దాని ప్రతిఫలమే ఇవాళ 10 కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకురాగలిగినామంటే మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క ఇదే ఇవాళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ 10 crores గర్వంగా చెప్పుకుంటారు. అలా 10 crores కాకుండా 1 కోటి చిల్లర బ్యాక్ పెయిన్ అనేది మిషన్ అని చెప్పింది. ఇంకా మా మిషన్ పేరు నాకు ఐడియా లేదు. దాన్ని కూడా తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ ఏం చేయము 10 మంది వేస్తారు టెండర్లలో, ఎక్సెస్ పోతుంది. వీళ్ళ టెండర్లకు మా దానికి డిఫరెన్స్ అయితే తెలుసా? మాది లెస్ పోతుంది, వీళ్ళ ఎక్సెస్ పోతుంది. వాళ్ళ దాంట్లో 1 లేదా 2 టెండరే ఉంటుంది. 10 ఏళ్లలో కూడా ఎవరిని అయ్యనియరు. ₹1 పెట్టాలి, దోసుక తినాలి. మాది రూపాయి అని గవర్నమెంట్ ఇచ్చిన రేటుకు 80 పైసలకి మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చి అది మా గొప్పతనం. దాన్ని గమనించండి దయచేసి. 10 మంది వేస్తారు టెండర్లు మా దాంట్లో. ఏదంటే కూడా సింగిల్ టెండర్, డబుల్ టెండర్ ఉండదు.
ఇవాళ చూడండి మీరు, నిన్న ఆ దాడులు దౌర్జన్యాలు 2.5 ఏళ్ళకెళ్ళి గూండాయిజం లేదు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు, రౌడీయిజం లేవు, ఎక్కడెక్కడ సాఫ్ చేసుకుంటాం. మళ్ళా వాడు తాగి 86% ఆల్కహాల్ కార్పొరేటర్. ఎవరిని ఏం చేయాలనుకుంటారు? నీకు ఏదైనా చాతనైతే అభివృద్ధి చేయడానికి నాకు సలహాలు నీ ఇంటికి వస్తా, చెప్పు నాకు. నువ్వు రమ్మంటే నీ ఇంటికి వస్తా, నాకు సలహాలు చెప్పు.